పెడన నియోజకవర్గ అత్తమూరు గ్రామాల్లో ప్రజాదీవన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పలరాము. పెడన నియోజకవర్గ అత్తమూరు గ్రామాల్లో ప్రజాదీవన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పలరాము ఈ కార్యక్రమంలో గడప గడపను సందర్శిస్తూ జగన్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పెడన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప్పలరాముని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన బండారి చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బతికించిన ఘనత దక్కిందంటే మన ఉప్పలరాము గారికి అండి. ఆయన తండ్రి గారు ఫస్ట్ వైఎస్ఆర్ జెండాను భుజాన్ని వేసుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తను ఆ పార్టీలో చేర్పించి మా అందరికీ పదవులు రావడానికి ముఖ్య గణుకుడు అర్హత ఆ రాంప్రసాద్ గారు, స్వర్గీయ రాంప్రసాద్ గారికే దక్కింది. అంతేకాకుండా 2014లో ఆయన్ని కైకూరు పంపించి పరాజయ పాలయ్యారు. మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి నియోజకవర్గ బాధ్యత తీసుకుని పార్టీని బతికించి మళ్ళీ భుజాన్ని వేసుకుని చంద్రబాబుతో అనేక ఇబ్బందులు పడి ఉప్పల రాంప్రసాద్ గారు ఆర్థికంగా కానీ చట్టరీత్యా కానీ ఏ విధంగా కానీ చంద్రబాబు పెట్టిన ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ ధీటుగా నిలబడి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బతికించి ఈ రోజున మళ్ళీ అదే నియోజకవర్గానికి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే ఆయన ఓర్పుకి, ఆయన సహనానికి, ఆయన మంచితనానికి మనం అందరం చేతులెత్తి దండం పెట్టాలి. ఈ నియోజకవర్గంలో నాయకుడు అంటూ ఉన్నాడంటే ఉప్పలరాము గారే. ఇక ఈ నియోజకవర్గం ఉప్పలరాము గారికి దక్కుతుంది. ఈ నియోజకవర్గంలో ఉప్పలరాము గారికి ఎదురైన నాయకుడు ఎవరో నిలబడలేడు కూడా. అతను ఇచ్చిన మాట తప్పకోకుండా ప్రతి లేబర్కి, ప్రతి కార్యక్రమానికి, పెళ్లి జరిగినా, దినం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా తన వంతు ఆర్థిక సహాయం చేసి హాస్పిటల్ నిమిత్తం కానీ ఏదైనా సరే అతను సహాయం చేసి అతని ముద్ర అనేది ప్రతి గ్రామంలో ఉంది. అంతేకాకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు రేపు ఆయన్ని ఇదే పదంలో నడిపిస్తాయని మేము అందరం ఆశిస్తూ ఆయనకి మళ్ళీ ఈ నియోజకవర్గం పట్టాభిషేకం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మళ్ళీ మనం చూడాలని, ఈ పథకాలు మళ్ళీ కొనసాగాలని మేమందరం కోరుకుంటున్నాం. అంతేకాకుండా 2014-15 సంవత్సరంలో చంద్రబాబు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఒక చుక్క నీరు కూడా పర్లేదు భూమి మీద. తొలి పంటకు కూడా మనం కరువు అయ్యాము. ఆ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. చంద్రబాబు వస్తే మన్ను టెండలే, పచ్చగడ్డి కూడా మనదు. అతను పాదం మంచిది కాదు. అతను బొల్లు వ్యక్తి. అతను రాష్ట్రానికి గనుకుడు అర్హుడు కాదు. అలాంటి వ్యక్తిని మనం దూరంగా ఉంచాలి. ఈ రాష్ట్రానికి సరైన వ్యక్తి, డీటెయిల్ నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. పెడన వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఉప్పలరాము గారు మరి జనవరి 11న మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి కూడా గ్రామాల్లోకి చొచ్చుకుని వెళుతూ గ్రామాల్లో తీర ప్రాంతమైనటువంటి పెడన కాన్స్టిట్యున్సీలో మంచినీళ్ళ సమస్యను ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ జిల్లా పరిషత్ గ్రాంట్ నుంచి ప్రతి ఒక్క సచివాలయానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు వెచ్చించడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి సమస్యను ముందు తీవ్రంగా ఎదుర్కోవడం జరిగింది. ఆయన రావడమే ఇమీడియట్గా మరి కృష్ణా బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మరి ఊర చెరువులు కానీ మంచినీళ్ళ చెరువులు కానీ నింపడం జరిగింది. మరలా ఇవాళ రెండోసారి ఆయన ఇమీడియట్గా హైకమాండ్ నుంచి మాట్లాడుకుని ఆయన స్వచ్ఛందంగా మరలా తీసుకొచ్చి వాళ్ళ రెండోసారి నీళ్లకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో మరి ఈ నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తిగా ఆయనకి ప్రతి గ్రామం మీద ఒక అవగాహన అనేది ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందులు రానివ్వకుండా ఆయన వరకు ఆయన వేరే శక్తి వంచన లేకోకుండా కూడా జిల్లా పరిషత్ గ్రాంట్ల నుంచి తీసుకొచ్చి ఇవాళ సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా మంచినీరు ఫిల్టర్ బెడ్లు కానీ, అదేవిధంగా బోర్వెల్స్ కానీ నిర్మించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించి మరి రాము గారిని మనం గెలిపించుకునే ఎడల రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి సాగునీరు కానీ, తాగునీరు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది రానివ్వకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్లి మన సాగునీరు సమస్యలు కానీ, తాగునీరు సమస్యలు కానీ ఆయన మాట్లాడి సీఎం గారితో మాట్లాడి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు రానివ్వకుండా తెలుసుకున్నటువంటి వ్యక్తి రాము గారు. కాబట్టి మనందరం కూడా దయచేసి విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మరి అఖండమైన మెజార్టీతో రాము గారిని, అదేవిధంగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని గెలిపించి మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మరి ఎడ్యుకేషన్లో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి మరి
అమ్మఒడి కానీ, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన, 8వ తరగతి విద్యార్థులకు మరి శాంసంగ్తో కూడుకున్నటువంటి కంటెంట్తో కూడుకున్నటువంటి మరి ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా ఎందుకంటే 10th క్లాస్కి వెళ్ళేటప్పటికి కూడా వాళ్ళ పిల్లలు ఎంతోమంది ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో పోటీ పడుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్తో పోటీ పడుతూ మరి గవర్నమెంట్ స్కూల్ చదివే విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పోటీ పడడం జరుగుతూ ఉంది. నాడు నేడు కానీ ఎట్లా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం చాలా ఉన్నాయి. దయచేసి ఆయన ఈ 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరమైన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. జై హింద్. కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి మీద చిటికిన వేలు మీద ఉండి ఎంటుకు కూడా కదపలేరు. ముమ్మాటికి చెప్పుకోవాల్సుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రేపు జగన్మోహన్ రెడ్డిని గెలిపించిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పగటి కళ్ళకు అంటూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మేము పెట్టినటువంటి మా వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తానంటున్నాడు. నువ్వు ఎవరు? మేము పెట్టినటువంటి మా వ్యవస్థకి ఆ రోజున వాలంటీర్స్ని ఘోరంగా అవమానించాడు. గోను సంచులు మోసే ఉద్యోగం 5,000 రూపాయలు, 5,000 రూపాయలు ఉద్యోగమైనా జగన్మోహన్ రెడ్డి ఏం కల్పించాడని చెప్తున్నాడు. ఇవాళ మేము పెట్టిన మా పిల్లలకి మా యొక్క వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి వాలంటీర్ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యవస్థ అది. దానికి మా పిల్లలకి నువ్వు 10,000 ఇవ్వడం నువ్వెవడవయ్యా? నీవు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నా 14 సంవత్సరాల పరిపాలన చూసి నాకు ఓటేమని అడిగే దమ్ము నీ దగ్గర లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నా పరిపాలన చూసి నాకు ఓటేమని అడుగుతూ ఉన్నాడు. మీరు 36 మంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంచు కూడా కలపలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.